హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పెద్ద షిప్, ఈ పాసెంజర్ షిప్ అనేది ఎలా రిపేర్ చేస్తారు. ఇది సముద్రంలో ఉన్న షిప్ని రిపేర్ చేయాలంటే డ్రై డాక్ ఎక్కించాలి కదా. అంత పెద్ద షిప్ని డ్రై డాక్ ఎలా తెస్తారు ఏంటి అనేది వీడియోలో చూద్దాము. ఒకసారి చూడండి. ఇప్పుడైతే సముద్రం నుంచి స్పెయిన్కి వచ్చాము. ఇప్పుడు మనం స్పెయిన్లో ఉన్నాము. ఈ స్పెయిన్లో ఈ షిప్ అనేది ఎలా డ్రై డాక్ ఎక్కిస్తారు అని చెప్పి, ఎందుకంటే ఒక షిప్ లోపల మెషినరీలు రిపేర్ కాదు, షిప్ బయట ఉన్న మొత్తం షిప్ కీలు అంటే బాటమ్ ఆఫ్ ద షిప్ ఉంది కదా, ఆ ప్లేటు థిక్నెస్ చూడడం, నెక్స్ట్ ఆ పెయింట్ మొత్తం తీసి మళ్ళీ కొత్తగా పెయింట్ చేయడం, లైఫ్ బోట్లు మొత్తం A to Z మొత్తం రిపేర్ అనేది ఈ షిప్ చేయాలని అంటే డ్రై డాక్ అనేది కొన్ని సంవత్సరాలు, ప్రతి 5 yearsకి అనేది డ్రై డాక్కి వెళ్ళాలి. ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా సరే మెయింటెనెన్స్కి అనేది వెళ్ళాలి. సో ఎలా రిపేర్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు మనం అయితే ఇప్పుడు చూసారు కదా సముద్రంలోన డ్రై డాక్ అయితే వచ్చాము. చూసారు కదా ఇప్పుడు షిప్ అనేది పోర్ట్లోకి అయితే వచ్చింది. ఇది డ్రై డాకు. షిప్ వచ్చిన వెంటనే మొత్తం రోపులన్నీ సెక్యూర్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ డామ్గా పెద్ద డ్యామ్కి గేట్లు ఎలా ఉంటాయో అలాగే గేట్లు అనేవి ఎత్తేసి వాటర్ మొత్తం డ్రైన్ చేస్తారు. డ్రైన్ చేస్తే అప్పుడు షిప్ అనేది వాటర్లో కాకుండా డైరెక్ట్ ల్యాండ్ మీద ఉండేటట్లు వస్తుంది. అదేంటంటే ఇప్పుడు మీరు చూడాలని అంటే బ్యాక్ సైడ్ గేట్లు చూసి వాటర్ డ్రైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అదంతా నైట్ టైం చేస్తారు కనుక అదంతా వీడియో తీయడం అయితే అవ్వదు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదైతే జెట్టి, ఈ పక్కన వాటర్ కనిపిస్తుంది కదా, ఇదైతే సముద్రము. ఇక్కడైతే షిప్ని అలాంగ్ సైడ్ పెట్టిన తర్వాత లోపల పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ గేట్లు చూపిస్తాను ఈ వీడియోలో. చూసారు కదా ఇప్పుడు మనం ఉన్నాము సముద్రంలోనే. వాటర్ మొత్తం డ్రైన్ చేసిన తర్వాత అదే అనమాట డ్రై డాక్ అనేది. చూసారు కదా షిప్కి ఇప్పుడు పెయింట్ అనేది మొత్తం తీసేస్తున్నారు. బాటమ్ ప్లేట్ కూడా, షిప్ బాటమ్ ప్లేట్ కూడా థిక్నెస్ ఎంత ఉంది ఏంటి అనేది మొత్తం చెక్ చేస్తారు. ఎందుకంటే థిక్నెస్ తగ్గినా సరే ఆ ప్లేట్ మొత్తం మార్చవలసి అనేది ఉంటుంది. సో ఇంత పెద్ద షిప్కి పెయింట్ మొత్తం ఎలా తీస్తారు అని అన్ని డౌట్ అయితే రావచ్చు. అది తీయడం అంటే హై ప్రెషర్ వాటర్తో అనేది కొడతారు. హై ప్రెషర్ వాటర్తో కొట్టినట్టే పెయింట్ మొత్తం వదిలేస్తుంది. రస్ట్ ఉన్నా ఏమున్నా సరే మళ్ళీ ప్రైమరీ, సెకండరీ, ఫైనల్ కోటింగ్ అన్నీ అంటే వేస్తారు. సో ఇంత పెద్ద షిప్పులకి డ్రై డాక్ అని అంటే ఆ డ్రై డాక్ అనేది ఆ విధంగానే స్పెషల్గా తయారు చేసి అయితే పెడతారు. చూసారు కదా క్రెయిన్ మీద నిల్చొని ఆ పెయింట్ అనేది హై ప్రెషర్ వాటర్తో అయితే కొడుతున్నారు. సో షిప్ డ్రై డాక్ ఎక్కినా సరే మిషనరీలు అంటే అవసరం లేనివన్నీ అయితే బంద్ చేస్తారు. కాకపోతే జనరేటర్ అయితే రన్నింగ్లో అయితే ఉంటుంది. ఎందుకంటే పవర్ సప్లై అయినా ఎయిర్ కండిషన్ అయినా మొత్తం కావాలి కనుక. సో అందులో రిపేర్ చేయడానికైతే డ్రై డాక్ వాళ్ళే వస్తారు. వాళ్ళు వచ్చి ఒక వేళలో వస్తారు, తక్కువ మంది అయితే కాదు. ఎవరిపైన వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే 1 monthలోనే పని మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఎక్కువ రోజులు ఉండిపోయిందని అంటే మాత్రం కంపెనీకి అయితే చాలా లాస్ అవుతుంది. అందుకని చెప్పేసి చాలా త్వరగా అనేది కంప్లీట్ చేయాలి. చూసారు కదా షిప్ సైడ్ మొత్తం పెయింట్ అయితే తీసేశారు. మొత్తం షిప్ మొత్తం పెయింట్ తీసి కొత్త పెయింట్ వేస్తారు. ఈ చిప్పింగ్ చేసి పెయింట్ చేసే వాళ్ళ పని అయితే ఒకటి ఉంటుంది. లోపల ఫ్లోరింగ్ అంతా చేసే వాళ్ళు అయితే వేరే పని ఉంటుంది. మెయిన్ ఇంజిన్ రిపేర్ చేయడానికి వచ్చే వాళ్ళంతా అదొక టీం వస్తుంది. పైప్ లైన్ చేంజ్ చేసే వాళ్ళంతా ఒక టీం వస్తుంది. మొత్తం షిప్ రిపేర్కి అయితే మొత్తం అందరూ వస్తారు. కాకపోతే ఎవరి జాబ్ వచ్చి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే పెద్ద బ్లోర్స్, బేరింగ్లు కూడా మార్చడానికి వస్తారు కదా, వాళ్ళు కూడా ఎవరి జాబ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పి 1 month అంటారు, కానీ 1 month కంటే ముందే కంప్లీట్ చేసేస్తారు. ఎందుకనంటే ఎక్కువ రోజులు షిప్ అయితే డ్రై డాక్లో ఉండిపోతే కంపెనీకి అయితే కొన్ని కోట్ల లాస్ అయితే అవుతుంది. అందుకని చెప్పేసి ఎంత త్వరగా కంప్లీట్ అయిపోతే అంత మంచిదని చెప్పి అంత త్వరగా అయితే చేసేస్తారు. ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోయినా డ్రై డాక్ అయితే 5 yearsకి ఒకసారి అయితే కంపల్సరీగా రావాలి. ఎందుకనంటే మొత్తం జనరల్ చెకప్ అయితే చేయాలి. అలానే కాదు, మొత్తం A to Z అయితే చాలా వరకు అయితే మార్చేస్తారు. మళ్ళీ కొత్త షిప్ లాగా రెడీ చేసి పెడతారు.
చూసారు కదా, ఫార్వర్డ్ నుంచి ఆఫ్ట్ వరకు మొత్తం పెయింట్ హై ప్రెషర్ వాటర్తో కొట్టి, ఇటు చూసారా బ్యాక్ సైడ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, గేట్లు బ్లాక్ కలర్లో ఉన్నాయి, అవి అయితే ఎత్తారు. అది ఎత్తేసి వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తే అదే డ్రై డాక్. మళ్ళీ ఎప్పుడైతే డ్రై డాక్ మొత్తం కంప్లీట్ అయిపోద్దో ఆ గేట్లు చాలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే వాటర్ నెమ్మదిగా ఫిల్ అవుతుంది. వాటర్ ఫిల్ అవ్వడానికి కంపల్సరీగా 12 అవర్స్ అయితే పడుతుంది. ఎందుకంటే అంత స్లోగా అయితే ఫిల్ చేస్తారు. సడన్గా గేట్లు ఎత్తారంటే మాత్రం ఏదో సునామీ వచ్చినట్లు వాటర్ వచ్చి షిప్ అయితే రోప్లన్నీ తెగిపోయి షిప్ ఒక్కసారి ఫ్లోటింగ్ అయితే మాత్రం చాలా పెద్ద డ్యామేజ్ అయితే జరుగుతుంది. అందుకని చెప్పి చూసారు కదా బ్యాక్ సైడ్ గేట్లు అనేవి, ఆ గేట్ల వల్లే వాటర్ మొత్తం స్టాప్ అయిపోయి వాటర్ మొత్తం డ్రైన్ చేసేస్తారు. డ్రైన్ చేసి ఇదే డ్రై డాక్ అనమాట. లోపల చూసారు కదా షిప్, ఎంత పెద్ద షిప్కి కొన్ని వేల మంది అయితే వస్తారు రిపేర్ చేయడానికి. ఎలక్ట్రికల్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ వచ్చి మొత్తం వరకు ట్యాంకుల క్లీనింగ్ అయితే మొత్తం A to Z పని మొత్తం కంప్లీట్ చేసి అయితే వెళ్ళిపోతారు. 1 month టైం ఇచ్చారంటే వాళ్ళు మాత్రం 25 days 20 daysలోనే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఎందుకనంటే కంపెనీ కూడా ఫోర్స్ అయితే అలానే ఉంటుంది. ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువ మందిని తీసుకొని వస్తారు, అంత త్వరగా కంప్లీట్ చేయడానికి అయితే చూస్తారు. ఎందుకంటే చాలా లాస్ అయితే అవుతుంది. ఎందుకంటే 5,000 మంది గెస్ట్ అని అంటే కనీసం ఒక మనిషి 1,000 రూపాయలు కట్టుకొని వచ్చినా సరే 5,000 ఇంటూ 1000 అంటే ఎంత అయింది. అలాంటిది 4 రోజులకి కడతారు. అలాంటిది నెలకు ఎన్ని రోజులు. ఆ విధంగా కొన్ని కోట్ల ఆస్తి అయితే మాత్రం లాస్ వస్తుంది. అందుకని చెప్పి ఎంత త్వరగా కంప్లీట్ అయిపోతే అంత మంచిదని చెప్పేసి కంప్లీట్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ ఒక చిప్పింగే కాదు, A to Z పనులు మొత్తం అయితే చేస్తారు. టాప్ టు బాటమ్ టు టాప్ అన్ని కూడా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని పెద్ద క్రెయిన్లు వచ్చి మెటీరియల్ అంతా చేసి చాలా త్వరగా కంప్లీట్ చేస్తారు. డ్రై డాక్లో అయితే చాలా బిజీగా ఉంటుంది. కాకపోతే సేఫ్టీ మాత్రం చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఈ రాస్తా అంతా స్పెషల్గా రెడీ చేసి పెడతారు. ఎందుకంటే డ్రై డాక్ టైంలో అయితే మాత్రం అలాంటి ఏరియాల్లోనే నడిచి వెళ్ళాలి. ఎక్కడ పడితే నడిచి అయితే వెళ్ళకూడదు. ఎందుకంటే పెద్ద క్రెయిన్లు అయితే పెద్ద లోడ్లు అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటాయి కనుక. చూసారు కదా, బయట నుంచి షోర్ నుండి వచ్చిన వైరింగ్లైనా రోప్లైనా పైప్లైనా మొత్తం షోర్కి అయితే వెళ్ళిపోద్ది. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గేటు, అదే డ్యామ్ టైప్ అనేది. గేట్లు ఎత్తేసి వాటర్ మొత్తం డ్రైన్ చేస్తే అదే డ్రై డాక్గా తయారైపోద్ది అనమాట. ఆ గేట్లు అనేది ఏకదం చూసారా, ఇవి ప్రొపెల్లర్, ఆ ప్రొపెల్లర్ సపోర్ట్తోనే షిప్ అనేది మూవ్ అవుతుంది. మొత్తం A to Z మొత్తం రిపేర్లు చేసి కొత్త షిప్లాగా రెడీ చేసి అయితే ఇస్తారు. ప్యాసింజర్ షిప్లు అని అంటే అసలు సేఫ్టీ అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రతి మెటీరియల్ కూడా ఒరిజినల్ వాడతారు. అందరూ టెక్నీషియన్స్ కూడా అందరూ ప్రొఫెషనల్ టెక్నీషియన్స్, ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అయితే వస్తారు. ఎందుకనంటే 5,000 పనిచేసే వాళ్ళు 1,500 అయినా 6,500 మంది ఉంటారు. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ గట్ట అయితే కొన్ని వేల మందిలో చనిపోతారు. కనుక ఆ ఛాన్స్ రాకూడదని చెప్పి చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. అందుకని చెప్పి డ్రై డాక్ కూడా మంచి డ్రై డాక్కి తీసుకొని వస్తారు. అమెరికా నుంచి స్పెయిన్ దూరమైనా సరే స్పెయిన్ వరకు తీసుకొని వస్తారు. ఎందుకంటే అక్కడ పనులు కూడా చాలా వేగంగా అయితే కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ చాలా సేఫ్టీగా అయితే చేస్తారు. అందుకని చెప్పి స్పెయిన్లోనైతే డ్రై డాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇంత పెద్ద షిప్ని 1 monthలో కంప్లీట్ చేయడం అంటే అది చిన్న విషయం అయితే కాదు. అందుకని కొన్ని వేల మంది అయితే వస్తారు పనిచేసే దానికోసం. చూశారు కదా, ఆ డ్రై డాక్ లోపల సముద్రం వాటర్ అనేది డ్రైన్ చేసిన తర్వాత మొత్తం సిమెంట్తో కట్టేసి ఉంచుతారు. దాని తర్వాత డ్యామ్ అదంతా రెడీ చేసి అయితే పెడతారు. వాటర్ ఫిల్ చేసింది కూడా ఈ వీడియోలో అయితే లాస్ట్లో చూపించాను. వాటర్ ఎలా ఫిల్ చేస్తారు ఏంటి అనేది, మళ్ళీ షిప్ అనేది ఎలా వాటర్లో తేలుతుంది ఏంటి అని చెప్పి అదంతా ఈ వీడియోలో అయితే మొత్తం ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఆ గేట్లు పైకి ఎత్తేసి వాటర్ అనేది కొంచెంగా వదులుతున్నారు లోపలికి. మొత్తం వీడియోలో అయితే మొత్తం చూడొచ్చు. కాకపోతే డ్రై డాక్కి వెళ్ళకముందు అయితే ఎంత పెద్ద షిప్ని ఎలా పైకి లేపుతారు ఏంటి అని చెప్పి నేనైతే చాలా కన్ఫ్యూజ్ అయితే అయ్యాను.
సో ఇక్కడికి వచ్చాకైతే తెలిసింది, జస్ట్ షిప్ని మామూలుగా ఎలా అయితే పోర్ట్ తీసుకొస్తారో అలాగే తీసుకొని వచ్చి గేట్లు ఎత్తేసి వాటర్ డ్రైన్ చేసేసి షిప్ని ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. చాలా చాలా సింపుల్గా మెథడు. ఇలా ఈ డ్రై డాక్లో కొన్ని వేల షిప్లు అయితే ఉంటాయి. సో అందుకని చెప్పి మనం అయితే రోజు డ్యూటీ అయ్యాకైతే అందరూ కూడా ఈవినింగ్ పూట స్పెయిన్ బయటకు అయితే వెళ్తారు. వెళ్ళేసి మొత్తం ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తారు. చూసారు కదా ఎంత పెద్ద షిప్ని కూడా డ్రై డాక్ తీసుకొని వచ్చి 1 monthలో కంప్లీట్ చేయడం అంటే చిన్న విషయం అయితే కాదు. చూసారు ఎంత పెద్ద పెద్ద క్రేన్లు ఉంటాయో. ఇప్పుడు షిప్ సగం సముద్రం కిందకున్న పైకి ఎంత హైట్లో ఉంది అంత పెద్ద షిప్ని కూడాను. చూసారు కదా పెద్ద పెద్ద క్రెయిన్లు, అసలు అనకూడదు కానీ 15 అంతస్తుల బిల్డింగ్ పైకి క్రెయిన్ అందేలాగా అంత లాంగ్ లెంత్ భూములు ఉండేసి అంత వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తాయి. సో షిప్ పోర్ట్కి ఇంకా రాకముందే లైఫ్ బోట్లు అన్నీ నీటిలోనే దించేసి మొత్తం అవి కూడా డ్రై డాక్ పైకి ఎత్తేసి లైఫ్ బోట్ లోపల ఉండే ఫుడ్ అంతా చేంజ్ చేసి లైఫ్ బోట్ మెయింటెనెన్స్, ఇంజిన్ మెయింటెనెన్స్, ప్రొపెల్లర్ మెయింటెనెన్స్ మొత్తం అనేది చేస్తారు. చూసారు కదా చిప్పింగ్ అయిపోయింది. నెక్స్ట్ కలర్ కూడా అయిపోతుంది. షిప్కి కలర్ కూడా వేసారు. పనులు అయితే మాత్రం చాలా చాలా ఫాస్ట్గా ఉంటాయి. పెయింటింగ్ కూడా స్ప్రే పెయింటింగ్ అనేది వస్తుంది కనుక చాలా వేరంగా అయితే అయిపోతుంది. ప్రతి వర్క్ కూడాను చాలా చాలా ఫాస్ట్గా చేస్తారు. డే అండ్ నైట్ చేస్తారు. ఎందుకంటే డే చేసేవాళ్ళు మళ్ళీ నైట్ షిఫ్ట్ కూడా తేడా ఉంటుంది. చూసారు కదా వాటర్ ఫిల్లింగ్ అవుతుంది. ఈ వాటర్ అనేది లాస్ట్లో వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక వాటర్ అనేది అందులో ఫిల్ చేస్తారు. వాటర్ ఫిల్ అవుతుంటుంది. వీళ్ళు మెటీరియల్ మొత్తం సర్దుకుంటారు. మొత్తం తీసేసి మొత్తం ఖాళీ చేశాక వాటర్ మొత్తం ఫిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా పెద్ద షిప్, చాలా పెద్దది. నెక్స్ట్ ఆ గేట్లు కూడా చాలా చిన్న గ్యాప్ అనేది వదులుతారు. వాటర్ స్లోగా వచ్చి మొత్తం ఫిల్ అయిపోద్ది. మొత్తం ఫిల్ అయ్యాక షిప్ యథావిధిగా పైకి అనేది అయితే వచ్చేస్తుంది. షిప్ పైకి వచ్చేసాక మళ్ళీ నార్మల్గానే ట్రయల్కి వెళ్తుంది. డ్రై డాక్ అయ్యాక పనులన్నీ అయ్యాయి కదా, మళ్ళీ ఇంకెక్కడ ఏమైనా లీకులు ఉన్నాయా, ఏదైనా మిషనరీ పని చేస్తుందా లేదా, అంత పర్ఫెక్ట్గా ఉందా లేదని చెప్పి ట్రయల్కి వెళ్ళి అయితే వస్తుంది. ట్రయల్లో అంత ఓకే అయిన తర్వాత క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ అప్పుడు సేలింగ్కి అయితే వెళ్తుంది. చూస్తున్నారు కదా వాటర్ అయితే ఫిల్ అవుతుంది. లాస్ట్లో గేట్లు కూడా మీకు చూపిస్తాను. ఆ గేట్ అనేది ఎత్తాక గేట్ లోపల నుంచి చాలా చిన్న గ్యాప్ అనేది ఇస్తారు. ఎందుకంటే చాలా చిన్నగా ఓపెన్ చేస్తారు. ఆ గేట్లలో నుంచి వాటర్ చూసారు కదా చివరి కార్నర్లోన కింద నుంచి అయితే వాటర్ వస్తుంది. ఆ గేట్లు అనేవి చాలా కొంచెం ఓపెన్ చేస్తారు. సడన్గా ఓపెన్ చేశారంటే మాత్రం షిప్ కొట్టుకుపోతుంది, సునామీ వచ్చినట్లు అవుతుంది. అందుకని చెప్పి చాలా చాలా నెమ్మదిగా అయితే చాలా చిన్న గ్యాప్తోనైతే ఓపెన్ చేసి ఉంచుతారు. చూసారు కదా వాటర్ అయితే ఫిల్ అవుతుంది. ఈ వాటర్ ఏకదం మొత్తం సముద్రం అంతా హైట్కి మొత్తం ఫిల్ అవ్వాలి. చూసారు కదా గేట్ కింద నుంచి అయితే వాటర్ అనేది ఎలా వస్తుందో. సో ఆ వాటర్ లాగా మొత్తం ఫిల్ చేయాలి. మొత్తం ఫిల్ చేసి అప్పుడు ట్రయల్కి అనేది వెళ్తుంది. చూసారు కదా వాటర్ ఎలా అయితే ఫిల్ చేస్తున్నారు. ఆ గేట్ కింద నుంచి వస్తుంది. చూసారు కదా వాటర్ మొత్తం వాటర్ ఫిల్ అయిపోయిన తర్వాత అప్పుడు గేట్లు అనేది ఫుల్గా ఓపెన్ చేసేస్తారు. ఫుల్గా ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడైతే సముద్రంలో మొత్తం రెడీ అయిపోద్ది. ఫుల్గా ఓపెన్ చేసి ఆ గేట్లు అనేవి ఓపెన్ చేసేస్తే అప్పుడు సేలింగ్ అనేది షిప్ అయితే వెళ్తుంది. కానీ షిప్ లోపల ఇంజిన్ రూమ్ వీడియోస్ అయినా సరే అలాంటివన్నీ తీయకూడదు. ఎందుకంటే పర్మిషన్ అయితే ఉండదు. సో అందుకని చెప్పి ఇంకా వీడియోలు అయితే నేను అప్లోడ్ చేయలేదు ఇంతవరకు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కూడా కాదు. ఎవరు చూడడానికి కూడా పెద్ద ఇంట్రెస్ట్ అయితే పెట్టుకోరు ఇంజిన్ రూమ్ అన్నీ. అందుకని చెప్పి అవి కూడా నేనైతే అప్లోడ్ చేయడం లేదు. చూస్తున్నారు కదా ఇంకా సగం హైట్కి కూడా రాలేదు. సో వాటర్ మొత్తం ఫిల్ అవ్వడానికి అయితే చాలా చాలా టైం పడుతుంది. ఎందుకనంటే మొత్తం వాటర్ ఫిల్ అవ్వలేదు, అంతా సీ వాటర్. ఆ గేట్లు ఓపెన్ చేశాక సముద్రం అవతల వైపు
ఆ గేట్ల అవతల వైపు ఉన్న వాటర్ మొత్తం ఇందులోకి వచ్చి మొత్తం సముద్రంలాగా రెడీ అయిపోయిన తర్వాత మార్నింగ్ షిప్ అనేది ట్రయల్కి వెళ్తుంది. ట్రయల్కి వెళ్ళేసి మొత్తం చెక్ చేస్తారు. ఎందుకంటే సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 6,500 మంది గెస్ట్లు ఉంటారని అంటే అంతమంది గెస్ట్లకి సేఫ్టీ ఉండాలి కదా. ఎందుకనంటే మామూలు షిప్పుల్లోనైతే 25 మంది క్రూ ఉంటారు కనుక పెద్ద సేఫ్టీ గురించి అంటే ప్రాపర్టీ అవడం వేరు, నెక్స్ట్ లైఫ్ మనుషులకి ఏమైనా అయిందంటే అసలు కంపెనీనే మూతపడిపోద్ది, లైసెన్స్లు అన్నీ బంద్ అయిపోతాయి. అందుకని చెప్పి అసలు సేఫ్టీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇది అనేది యానోడ్స్ షిప్కి బాటంలోనైతే అంటిస్తారు. ఎందుకంటే షిప్ ఫోర్స్కి వెళ్ళేటప్పుడు పవర్ అనేది ప్రొడ్యూస్